అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీవేద ఐటీ. మనం లాస్ట్ వీడియోలో జనరేటివ్ ఏఐ అంటే ఏంటనేది చూసాము. వాటి డెఫినిషన్, తర్వాత నెక్స్ట్ అలానే మనం గ్యాన్స్, తర్వాత ఎల్ఎల్ఎంస్ అని చెప్పనేసి వాటి గురించి కూడా చూసాం. బట్ ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నామంటే, మనం గ్యాన్స్ అంటే ఏంటి, అది ఎలా, ఇందులో ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి ఎలా వర్క్ చేస్తాయి ఏంటి అనేది చూద్దాం. గ్యాన్స్ అంటే దాని డెఫినిషన్ జనరేటివ్ అడ్వర్సేరియల్ నెట్వర్క్స్. ఓకే, జనరేటివ్ అడ్వర్సేరియల్ నెట్వర్క్స్. అసలు జనరేటివ్ అడ్వర్సేరియల్ నెట్వర్క్స్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. జనరేటివ్ అంటే ఏంటి అంటే క్రియేట్ చేయడం, కొత్త కంటెంట్ని క్రియేట్ చేయడం. అది ఏ కంటెంట్ని క్రియేట్ చేస్తుంది అంటే ఇమేజెస్ని క్రియేట్ చేస్తుంది. టు క్రియేట్, ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను ఇమేజ్ తీసుకున్నా. టు క్రియేట్ న్యూ ఇమేజెస్ ఫ్రమ్ డేటా నుండి న్యూ ఇమేజెస్ని క్రియేట్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి అడ్వర్సేరియల్ అనమాట. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అడ్వర్సేరియల్ అంటే ఏమిటి అంటే, ఇక్కడ వచ్చేసి టూ మోడల్స్ అనమాట. సో టూ మోడల్స్ వర్క్ టుగెదర్ అంటే కలిసికట్టుగా ఈ రెండు పనిచేస్తాయి. అలానే ఒకదానికొకటి వ్యతిరేకంగా కూడా పనిచేస్తాయి. అంటే రెండు ఒకేసారిగా పనిచేస్తూ ఒకదానికొకటి వ్యతిరేకంగా కూడా పనిచేస్తాయి. దట్ ఈస్ అగైనెస్ట్ ఈచ్ అదర్ అనమాట. సో అగైనెస్ట్ ఈచ్ అదర్. అసలు ఎందుకు ఇలా చేస్తాయి ఏంటి అనేది పోన్ వీడియోలో చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనకి సో మనం చెప్పుకున్నట్టుగా జనరేటర్ అండ్ డిస్క్రిమినేటర్ అని రెండు మోడల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా టూ మోడల్స్ అని. ఈ మోడల్స్లో ఒకటి వచ్చేసి జనరేటర్, ఇంకొకటి వచ్చేసి డిస్క్రిమినేటర్ అనమాట. అసలు ఈ జనరేటర్ అనేది ఏం చేస్తుంది, డిస్క్రిమినేటర్ అనేది ఏం చేస్తుంది అంటే, జనరేటర్ వచ్చేసి జనరేట్ చేస్తుంది. సో జనరేట్ న్యూ ఇమేజెస్. అలానే ఇది కొత్త ఇమేజెస్ని క్రియేట్ చేయడమే కాదు. ఇక్కడ నేను ఇమేజ్ అన్నానంటే ఇక్కడ ఇమేజే కాకుండా టెక్స్ట్ డేటా కానీ, వీడియో డేటా కానీ, ఆడియో డేటాని కూడా మనము తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా మనం ఇమేజెస్ తీసుకుందాం. అండ్ ఆల్సో ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడు డిస్క్రిమినేటర్ని మోసం చేస్తూ ఉంటుంది. అదే దాన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే ట్రైస్ టు ఫూల్ ద డిస్క్రిమినేటర్ బై జనరేటింగ్ రియలిస్టిక్ ఇమేజెస్. అంటే ఏంటి అంటే, మనం ఏదైతే జనరేటర్ మోడల్ అన్నామో ఇది ఒక ఆర్కిటెక్చర్. ఈ ఆర్కిటెక్చర్లో జనరేటర్ అనేది మనకు ఇన్పుట్ డేటా తీసుకొని ఒక కొత్త ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. ఆ క్రియేట్ చేసిన ఇమేజ్ని ఇది ఏం చేస్తుంది అంటే ఎప్పుడు డిస్క్రిమినేటర్ని మోసం చేస్తూ, ఎలా మోసం చేస్తుంది అంటే కొత్తగా క్రియేట్ చేసిన ఇమేజెస్ని ఒరిజినల్ ఇమేజెస్గా క్రియేట్ చేసి దీన్ని మోసం చేస్తుంది. అది ఎలాగనేది మనం ఇప్పుడు డిస్క్రిమినేటర్లో చూద్దాం. ఈ డిస్క్రిమినేటర్ అనేది ఏం చేస్తుందంటే ఎవాల్యుయేట్స్ whether the input image real అంటే ఏంటి, రియల్ ఫ్రమ్ డేటా సెట్ ఆర్ ఫేక్. రియల్ ఆ ఫేకా ఫ్రమ్ జనరేటర్. అంటే ఏంటి అంటే ఇక్కడ చూద్దాం. సి, ఏదైతే ఈ డిస్క్రిమినేటర్ ఉందో ఇది దీని డ్యూటీ అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఏదైనా జనరేటర్ క్రియేట్ చేసిన ఇమేజ్ని, ఆ ఇమేజ్ని ఇది రియలా లేకపోతే ఫేకా అని చెప్పనేసి చెప్తుంది. అది ఎలా చెప్తుంది అంటే అగైన్ ఇక్కడ మనం రియల్ డేటాని అప్లై చేస్తాం, జనరేట్ చేసిన ఇమేజ్ని కూడా మనం అప్లై చేస్తాం. అలా అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే తీసుకున్న జనరేటర్ చేసి జనరేట్ చేసిన ఇమేజ్ని మనం ఫేక్ ఇమేజ్ అని కూడా అంటాం. ఇక్కడ న్యూ ఇమేజ్ ఇది ఆల్సో కాల్డ్ ఎస్ ఫేక్ ఇమేజ్ అంటాం. సో ఇలా ఎందుకు పిలుస్తాము అంటే డిస్క్రిమినేటర్కి అర్థమయ్యే విధంగా. సో ఈ ఇమేజ్ని ఫేకా లేకపోతే ఇంకా జెన్యునా లేకపోతే రియల్ అని చెప్పడానికి డిస్క్రిమినేటర్ని యూజ్ చేస్తాం యాక్చువల్గా అయితే. మనకి ఇందులో వచ్చేసి సో జనరేటర్కి వచ్చేసి జనరేటర్ లాస్ ఉంటుంది, డిస్క్రిమినేటర్కి వచ్చేసి డిస్క్రిమినేటర్ లాస్ కూడా ఉంటుంది. వీటి గురించి తర్వాత చూద్దాం సెక్షన్స్లో. ఇక్కడ ఇంకొకటి ఏంటిదంటే సో మనం జనరేట్ అంటే ఏంటి, అడ్వర్సేరియల్ నెట్వర్క్ అంటే ఏంటి, ఇప్పుడు నెట్వర్క్ అంటే ఏంటి చూద్దాం. ఇక్కడ నెట్వర్క్ అంటే న్యూరల్ నెట్వర్క్.
సో ఓవరాల్ గా గ్యామ్స్ అంటే ఏంటిదంటే జనరేటివ్ అడ్వర్సేరియల్ నెట్వర్క్స్. అంటే ఏంటి అంటే టు క్రియేట్ న్యూ ఇమేజ్ ఫ్రమ్ ద డేటా బై యూజింగ్ ద టూ మోడల్స్ విచ్ వర్క్ టుగెదర్ అండ్ అగైనెస్ట్ ఈచ్ అదర్ విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్స్. ఈ ఆర్కిటెక్చర్స్ అనేవి న్యూరల్ నెట్వర్క్స్ అన్నమాట. ఈ జనరేటర్, ఈ డిస్క్రిమినేటర్ అనేది న్యూరల్ నెట్వర్క్స్ యూజ్ చేసుకొని మనకు కొత్త ఇమేజ్ ని క్రియేట్ చేస్తుంది. ఆ క్రియేట్ చేసిన ఇమేజ్ రియలా కాదా అని చెప్పనేసి కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. ఇలా ఎందుకు జరుగుతుంది, దీనివల్ల యూజ్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, ఎక్కడ వాడతాం, ఏంటి ఏమనే విషయాలు మనం ఇంకొక సెక్షన్ లో కూడా తెలుసుకుందాం. ఓకే, సో థ్యాంక్ యూ.